అండ్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నిన్నైతే. అంటే లైక్ ఎక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టవు, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటావు. ఇప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ ఆలోచించే ఆ ప్లాన్ ఉంటుంది. ప్లస్ చాలామందిని రీసెంట్ టైమ్స్లో కొంచెం ఫేమ్ వచ్చినా, కొంచెం డబ్బులు వచ్చినా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్ళి ఒక పెద్ద కారు కొనుక్కోవాలి, మనం ఆ కార్లో దిగితే ఇండస్ట్రీ మొత్తం మనం చూస్తుంది, ఇలాంటి లగ్జరీస్ అంతా చూస్తూ ఉంటా. కానీ నీ సైడ్ వచ్చేసరికి ఎప్పటి నుంచో ఒకటే కారు వాడుతున్నావు, అదే కార్లో ఇంకా స్టిల్ తిరుగుతూ ఉన్నావు. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక, లేకపోతే ఎందుకు ఊరికే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డబ్బు సంపాదించాలి. అది అందరూ చేస్తారు, కష్టపడేటప్పుడు అందరూ చేస్తారు. కానీ డబ్బు ఖర్చు పెట్టేది ఇట్స్ అన్ ఆర్ట్. ఫర్ మీ, నేను డబ్బు సంపాదిస్తున్నాను, రోడ్ మారట్లేదు, రోడ్ అదే రోడ్, నా కార్ ఎందుకు మారాలి? కూర్చోడానికి నాకు సీట్ కావాలి, కార్లో మంచి కండిషన్లు ఉండాలి, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉండాలి. ఫర్ మీ దట్స్ అ కార్. నా అవసరం తీరుస్తుంది. ఐ డోంట్ వాంట్ అ లగ్జరీ. నాకు లగ్జరీ ఎక్కడ కావాలా? డబ్బు సంపాదిస్తే మా అమ్మ నాన్నకి నేను ఇన్సూరెన్స్ చేయించానా, హెల్త్ ఇన్సూరెన్స్, ఒక కాస్ట్లీ హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళకి నెక్స్ట్ మూమెంట్ ఏమైనా అయింది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ టు కవర్. నాకు టెన్షన్ లేకుండా. నా బిడ్డ మంచి ఎడ్యుకేషన్ దీంట్లో ఉందా, మంచి ఎడ్యుకేషనల్ స్కూల్లో బాగా చదువుతున్నా. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది, దాంట్లో ఖర్చు పెట్టు. నా భార్య ఏమైనా స్టార్టప్ చేయాలనుకుంటుంది, ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయి. బికాజ్ తను నిన్ను నమ్ముకొని వచ్చింది. యూ గివ్ హర్ దట్. ఇంకేమైనా చేయాలనుకుంటున్నావు, ఇల్లు ఈరోజు ఇట్లుంది, 10 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు ఒక 2000 SFT పెరగాలి. సో నా బిడ్డ పెరుగుతుంది, అమ్మ నాన్న నా భార్య హ్యాపీగా ఉండేలాగా. సో ఫర్ మీ దిస్ ఇస్ లగ్జరీ. నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అండ్ ఫర్ మీ నా బట్ట, నా టీషర్ట్, నేను మగాళ్ళం కాబట్టి ఎట్లన్నా ఇదే అయిపోతుంది. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ లగ్జరీ లైఫ్. నాకు ఇగో ఇట్లా ఉండాలి, నేను చూపించుకోవాలా, నేను ఇట్లా నా కార్ ఇట్లా పరద ఇప్పాలా. ఐ డోంట్ ఫ్యాంటసైజ్ ఆల్ దాట్. ఐఎమ్ హ్యాపీ విత్ మై కార్. 10-15 సంవత్సరాలు నా కార్ వచ్చింది, నా బిడ్డ పుట్టింది ఒక 2 days గ్యాప్లో. సో దట్ కార్ ఈజ్ వెరీ స్పెషల్. ఎలాంటి ప్రాబ్లం ఇయ్యదు. నాకు నా మావాడు ఉంటాడు రవి అని, నా అసిస్టెంట్, వాడు ఒక 10 సంవత్సరాలు నా అత్తలో ఉన్నాడు. సో ఈజ్ బికమ్ మై ఫ్యామిలీ. వీళ్ళందరూ బాగుంటే ఐఎమ్ హ్యాపీ. సో ఫర్ మీ దట్ ఈస్ లగ్జరీ. ఫర్ మీ దట్ ఈస్ హ్యాపీనెస్. నేను పడుకునేటప్పుడు నా బిడ్డతో మాట్లాడతా. స్కూల్లో ఏం నేర్చుకున్నావు అంటే గొడవలో చెప్తుంది, అది ఇంత బాగా మాట్లాడుతుంది. సో స్కూల్లో షీ ఈజ్ హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ. ఇవన్నీ చూసుకోవడం నాకు ఇంపార్టెంట్. కానీ ఇండస్ట్రీలో నేను విన్నింది, ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ, కొంతమంది డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో మాట్లాడిన కానీ, నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా ఇంపార్టెంట్. నువ్వు బండి మీద వస్తే నీకు వచ్చే వాల్యూ వేరు, నువ్వు కార్లో వస్తే నీకు ఇచ్చే వాల్యూ వేరు. అది నువ్వు ఒక BMW బెంజ్ కార్లో వచ్చావంటే అసలు నిన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. నువ్వు ఎవరు ఏంటి అని కూడా అడగరు. ఫస్ట్ నీ రిసీవింగ్ వేరు ఉంటుంది అని. ఇది నిజమేనా? ఇండస్ట్రీ ఇట్లాగే ఉంటుందా? నువ్వు కార్లో దిగితే మేనేజర్ చూసి నేను రూమ్ వరకు తీసుకెళ్తాడేమో, కానీ స్టేజ్ మీద చేసేది చూసేది ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. నీకు ప్రొడ్యూసర్ రోడ్ మీద వెయిట్ చేయడే ఏ కార్లో వస్తున్నావు అని. కరెక్ట్. ఒక డైరెక్టర్ రోడ్ మీద వెయిట్ చేయడు, నువ్వు ఏ కార్లో దిగుతున్నావు, వాడికి రెస్పెక్ట్ ఇద్దామా లేదా అని. నీ డైరెక్టర్, నీ మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఏం కావాలి? నీ టాలెంట్ కావాలి. అండ్ నువ్వు ఏదైతే వీడు బాగా చేస్తాడు అని వాళ్ళు నమ్మారో అది నువ్వు బాగా చేయాలి. నువ్వు ఏ కార్లో దిగినావు, చెప్పులు వేసుకొని దిగినావా, షూ వేసుకొని దిగినావా, గాగుల్స్ పెట్టుకున్నావా, ఇవన్నీ షో ఆఫ్. దేనికి? ఎవడు చూపించుకోనికి? నీకు తెలవాలి, నీ పెళ్ళానికి అమ్మ నాన్నకి తెలవాలి నువ్వు సంపాదిస్తున్నావు, బాగున్నావు అని. ఎవరికో చూపించుకోడికి ఎందుకు? దీనివల్ల ఎక్స్ట్రా స్ట్రెస్, దీనివల్ల ఎక్స్ట్రా ట్రబుల్. అరే వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు. అరే నువ్వేమన్నా నాకు రేపు పొద్దున్న జ్వరం వస్తే నాకు డోలో ట్యాబ్లెట్ వేస్తావా? వెయ్యవు. నువ్వు ఏం చేస్తావు? సోషల్ మీడియాలో కమెంట్ పెడతావు, అన్న ఏందన్నా ఇది అని. అది ఫర్ మీ సోషల్ మీడియా ఇస్ ఉందా ఉంది, లేకపోతే లేదు అన్నట్టు. ఐ డోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్. సో ఎవడేమనుకున్నది, మేనేజర్ చూస్తాడు రా, ఓ కార్ దిగండి సార్ 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 అంతే. నేను నమ్మే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ.